బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే మే 15వ తేదీన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మస్హీల్తో కూడిన ధర్మాసనం విచారణను మే 20కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా 3 అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని పేర్కొంది. ఇక మొదటి సమస్య వక్ఫ్ బై యూజర్ ద్వారా వక్ఫ్గా ప్రకటించబడిన ఆస్తుల డీనోటిఫికేషన్కు సంబంధించింది. కాగా పిటిషనర్లు లేవనెత్తిన 2వ అంశం రాష్ట్ర వక్ఫ్ బోర్డులు మరియు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పుకు సంబంధించింది. ఇక 3వ అంశం ఏమిటంటే కలెక్టర్ ఆ ఆస్తి ప్రభుత్వ భూమి అవునా కాదా అని నిర్ధారించడానికి విచారణ చేస్తున్నప్పుడు ఆ ఆస్తిని వక్ఫ్గా పరిగణించరు అనే నిబంధనకు సంబంధించింది. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులు తప్ప ముస్లింలు మాత్రమే దీన్ని నడపాలని ముస్లిం సంఘాల తరపు పిటిషనర్లు వాదిస్తున్నారు. అయితే గత విచారణలో సుప్రీంకోర్టుకు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను నియమించమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.